హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్‌గా ట్రెండ్ అయిన 3డీ ఎఫెక్ట్‌ని ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు 3డీ ఎఫెక్ట్. మీకు నచ్చిన ఎవరి ఇమేజ్‌నైనా కూడా ఇలా 3డీ ఎఫెక్ట్‌లో అయితే మార్చుకోవచ్చు. సో, ఈ 3డీ ఎఫెక్ట్‌ని ఇప్పుడు నేను మీకు మార్చి చూపిస్తాను. సో, నేను ఇక్కడ ప్రభాస్ ఫోటోనైతే తీసుకున్నాను. సో, 3డీలో మార్చడానికి. సో, ఇప్పుడు మీరు క్రోమ్ ఓపెన్ చేయండి. సో, సెర్చ్ బాక్స్‌లో జెమినీ అని సెర్చ్ చేయండి. సో, మీకిక్కడ గూగుల్ జెమినీ కనిపిస్తుంది. గూగుల్ జెమినీని ఓపెన్ చేయండి. సో, ఓపెన్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటోని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అప్‌లోడ్ చేయాలి. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత నేను మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఒక కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో, ఆ కోడ్‌ని కాపీ చేసుకొని సెర్చ్ బాక్స్‌లో పేస్ట్ చేయాలి. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో, పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో, వితిన్ సెకండ్స్‌లో మీకు మీరు అప్‌లోడ్ చేసిన ఏ ఇమేజ్ అయితే ఉందో అదంతా కూడా మీకు 3డీ ఎఫెక్ట్‌లో అయితే వస్తుంది. చూసారు కదా! మనకి కావాల్సిన ఇమేజ్ 3డీ ఎఫెక్ట్‌లో వచ్చేసింది. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిన ఏ ఫోటో అయినా మీరు 3డీ ఎఫెక్ట్‌లో అయితే పెట్టుకోవచ్చు. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకొని స్టేటస్‌లో అయినా పెట్టుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏ ఇమేజ్‌నైనా 3డీ ఎఫెక్ట్‌లో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. థాంక్ యూ. Yeah.